క్యాప్ కట్ ఇన్స్టాల్ చేయడం, డిలీట్ చేయడం, మళ్ళీ ఇంకో క్యాప్ కట్ డౌన్లోడ్, ఇన్స్టాల్, మళ్ళీ డిలీట్. చాలా మంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఒకప్పుడు నాది అదే ప్రాబ్లం, కానీ ఇప్పుడు కాదు. యూట్యూబ్ లో నెక్స్ట్ లెవెల్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే మార్కెట్ లో క్యాప్ కట్ ది బెస్ట్ యాప్. ఈ రోజు నేను మీకు క్యాప్ కట్ లో ఇంటర్నెట్ ఇష్యూ ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఈ వీడియోలో 100% వర్కింగ్ మెథడ్స్ నేను చూపిస్తాను. ఈ ట్రిక్ ఎవ్వరూ మీకు చెప్పరు, నేను చెబుతున్నాను. చాలా సింపుల్ గా అంటే సింపుల్ గా ఉంటుంది. మీకు వర్క్ అవ్వకపోతే నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డిస్లైక్ కూడా చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీ ప్రాబ్లం డెఫినెట్లీ సాల్వ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ అయితే నా ఫోన్ లో ఉన్న క్యాప్ కట్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తాను. అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్ని ఇవ్వండి. లేటెస్ట్ వర్షన్ క్యాప్ కట్ డౌన్లోడ్ లింక్ ఇవ్వు అని టైప్ చేయండి. లేటెస్ట్ వర్షన్ క్యాప్ కట్ డౌన్లోడ్ లింక్ ఇవ్వు అని టైప్ చేసి సెండ్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగా వస్తుంది. ఆండ్రాయిడ్కు సంబంధించిన క్యాప్ కట్ యాప్ లింక్ వచ్చింది. ఐఫోన్కు సంబంధించిన క్యాప్ కట్ యాప్ లింక్ వచ్చింది. పీసీ అంటే ల్యాప్టాప్కు సంబంధించిన క్యాప్ కట్ యాప్ లింక్ కూడా వచ్చింది. మనది మొబైల్ కాబట్టి ఆండ్రాయిడ్ సంబంధించిన క్యాప్ కట్ లింక్ పై క్లిక్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగా వస్తుంది. లింక్ వచ్చింది. చాలా సింపుల్గా ఉంటుంది, నో ప్రాబ్లం. క్లిక్ చేయండి. ఇగో ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తాను. మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. కట్ చేద్దాం. యాప్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఈలోగా మీరు ఏం చేస్తారంటే VPN కనెక్ట్ చేయండి. ప్లే స్టోర్లో చాలా VPNs ఉంటాయి. ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేయండి. నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్. ఓకే, ఇక్కడ ఇలా యాడ్స్ వస్తాయి. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ అయిన క్యాప్ కట్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఖచ్చితంగా VPN కనెక్ట్ చేసిన తర్వాతనే క్యాప్ కట్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇన్స్టాల్ చేద్దాం. ఒక 1 minute ఇన్స్టాల్ అవుతుంది. డన్. క్లిక్ చేసి క్యాప్ కట్ యాప్ ఓపెన్ చేద్దాం. అగ్రీ అండ్ కంటిన్యూ. న్యూ ప్రాజెక్ట్. హలో ఆల్. ఇప్పుడు ఏదన్నా ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసి ఎఫెక్ట్ వచ్చినాయా లేదా చూద్దాం. యానిమేషన్స్. ఓకే, ఇక్కడ లోడ్ అవుతున్నాయి చూడండి. 100% వర్క్ అవుతుంది. ఓకే, అన్ని వర్క్ అవుతున్నాయి. ఓకే, ఎఫెక్ట్స్ చూద్దాం. వీడియో ఎఫెక్ట్స్. కొంచెం లోడ్ అవుతుంది. మనం ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం కాబట్టి లోడ్ అవుతుంది. తర్వాత ఫుల్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, చాలా వరకు క్యాప్ కట్ యాప్లో తెలుగు టెక్స్ట్ రాదు. ఈ యాప్లో వస్తుందా రాదా చూద్దాం. కొంచెం ఫాంట్ కనిపించడం లేదు, మారుద్దాం.
చాలా బాగా వర్క్ అవుతుంది తెలుగు టెక్స్ట్ కూడా. ఓకే. ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా 2K 4K, ఫ్రేమ్ రేట్ 60, బిట్ రేట్ 100. వీడియో చాలా క్లారిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇందులో. చూడండి, ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. కింద ఆప్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అంతా అయిపోయింది. అంతా బానే ఉంది. మళ్ళీ మీరు నెక్స్ట్ డే ఎడిటింగ్ చేద్దాము అనుకుంటే మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. ఎన్నిసార్లు విపిఎన్ కనెక్ట్ చేసి చూసినా మళ్ళీ నో ఇంటర్నెట్ అని వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా యానిమేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ రావు. ఇప్పుడు నేను మీకు చిన్న ట్రిక్ చెప్తాను, అప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఏం లేదు, మీరు సింపుల్ గా క్యాప్కట్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు విపిఎన్ కనెక్ట్ చేసి ఎలాగూ మీరు ఇందాక క్యాప్కట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు, దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఖచ్చితంగా విపిఎన్ కనెక్ట్ చేసిన తర్వాతనే క్యాప్కట్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు క్యాప్కట్ ని ప్రతిసారి ఇలానే వాడుకోవాలి. నేను కూడా రోజు ఇలానే చేస్తాను. మనకు ఇంకో ఆప్షన్ లేదు.